Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దే దుర్గారావు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్ పర్యటనలో భాగంగా ఈరోజు థింపూలోని లిమితాంగ్ స్టేడియంలో నిర్వహించనున్న కాలచక్ర సాధికార కార్యక్రమంలో పాల్గొంటారు. బోత్స్వానాలోని గబరోన్లో ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బోత్స్వానా అధ్యక్షులు దూమా బోకోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈరోజు దేశంలో ప్రజాసేవ ప్రసార దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈరోజు ప్రపంచ న్యూమోనియా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రతి బిడ్డను న్యూమోనియా నుండి రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. ఇక వార్తలు వివరంగా భూటాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో రోజు థింపూలోని చాంగ్లిమితాంగ్ స్టేడియంలో నిర్వహించనున్న కాలచక్ర సాధికార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఉత్సవం 3 రోజుల పాటు జరిగే కాలచక్ర సాధికారత కాగా ఇది టిబెటన్ బౌద్ధమతంలో సంక్లిష్టమైన విస్తృతమైన ఆచారం జ్ఞానోదయం సాధించడానికి అవసరమైన నిర్దిష్ట ధ్యాన పద్ధతులను చేపట్టే శక్తిని ప్రసాదిస్తుంది. కాలచక్ర దీక్ష సమయం, విశ్వం, మానవ అనుభవాల ఐక్యతను సూచిస్తుంది. కాలచక్ర సాధికారత కార్యక్రమానికి ఆధ్యాత్మిక గురువు జే కెన్పో అధ్యక్షత వహిస్తున్నారు. గ్లోబల్ పీస్ ప్రార్థన ఉత్సవంతో పాటు కాలచక్ర కళాఖండాల ప్రదర్శన, అలాగే కాలచక్రపై పండిత సెమినార్లు కూడా జరుగుతాయి. నరేంద్ర మోదీ నిన్న థింపూలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యేల్ వాంగ్చుక్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించడానికి, బలోపేతం చేయడానికి ఇద్దరు నాయకులు అభిప్రాయాలను పంచుకున్నారు. పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ ప్రపంచ అంశాలపై కూడా వారు చర్చలు జరిపారు. తాషీ చోడ్ జోంగ్లోని గ్రాండ్ కుయెన్రో హాల్లో ప్రస్తుతం ప్రతిష్ఠించిన మన దేశం నుండి వెళ్లిన బుద్ధుని పవిత్ర పిప్రా హ్వా అవశేషాల ఎదుట వారు ప్రార్థన చేశారు. భారత్ భూటాన్ల మధ్య ఇంధన భాగస్వామ్యంలో ఒక మైలురాయి అయిన 1020 మెగావాట్ల పునాట్సాంగ్ చూ 2 జల విద్యుత్ ప్రాజెక్టును ఇద్దరు నాయకులు సంయుక్తంగా ప్రారంభించారు. భూటాన్లో ఇంధన ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి భారత ప్రభుత్వం ఆ దేశానికి 4,000 కోట్ల రూపాయల రాయితీ అంటే లైన్ ఆఫ్ క్రెడిట్ను ప్రకటించింది. బోత్స్వానాలోని గబరోన్లో ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బోత్స్వానా అధ్యక్షులు దూమా బోకోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక సహకార సంబంధాలలో ఉమ్మడి ప్రజాస్వామిక విలువలను పరస్పరం గౌరవించుకోవడంపై, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, ఇంధనం, వ్యవసాయం, ఆరోగ్యం, ఔషధ రంగం, రక్షణ, పౌర సంబంధాల రంగాల సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై ఇద్దరు నాయకులు చర్చిస్తారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు కెనడాలోని ఒంటారియోలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ G7 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. కెనడా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అనితా ఆనంద్ ఆహ్వానం మేరకు భారత విదేశాంగ మంత్రి ఈ సమావేశానికి హాజరవుతున్నారు. G7 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా డాక్టర్ జైశంకర్ ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారని విదేశాంగ శాఖ తెలియజేసింది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో అవసరమైన భాగస్వామ్యాల కోసం అంతర్జాతీయ వేదికలపైన వర్ధమాన దేశాల స్వరం వినిపించేందుకు భారత్ కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఢిల్లీ బాంబు పేలుడు సంఘటనతో సంబంధం ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఢిల్లీ పేలుడులో ప్రమేయం ఉన్న ప్రతి వ్యక్తిని గాలించి పట్టుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో 2 ఉన్నత స్థాయి భద్రతా సమావేశాలు నిర్వహించారు. రెండవ సమావేశానికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ సర్వీసెస్ డైరెక్టర్ మొదలైన ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఢిల్లీ పోలీస్ కమిషనర్, జాతీయ దర్యాప్తు సంస్థ NIA డైరెక్టర్ జనరల్ తదితర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఈ పేలుడు సంఘటనపై దర్యాప్తును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ NIAకి అప్పగించింది. ఢిల్లీలో అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను, నిఘాను మరింతగా కట్టుదిట్టం చేశారు. ఇలా ఉండగా ఢిల్లీ మెట్రో లాల్కిలా మెట్రో స్టేషన్ను రేపటి వరకు మూసి ఉంచుతారని ఢిల్లీ మెట్రో సంస్థ తెలియజేసింది. ఆకాశవాణి
వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIR_News ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు దేశంలో ప్రజాసేవ ప్రసార దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది నవంబర్ 12వ తేదీన మహాత్మాగాంధీ రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన చారిత్రాత్మక ప్రసంగాన్ని స్మరించుకునేందుకు ప్రజాసేవ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1947లో నవంబర్ 12వ తేదీన మహాత్మాగాంధీ ఢిల్లీలోని బ్రాడ్కాస్టింగ్ హౌస్ ఆకాశవాణి కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ప్రజాసేవ ప్రసార దినోత్సవం జరుపుకుంటారు. పాకిస్తాన్ నుంచి నిర్వాసితులై కురుక్షేత్రంలో తలదాచుకున్న భారతీయులను ఉద్దేశించి దీపావళి పండుగ నాడు మహాత్మాగాంధీ ఆకాశవాణి ద్వారా ప్రసంగించారు. ఆకాశవాణి స్టూడియోలను మహాత్మాగాంధీ సందర్శించడం అదే మొదటిసారి, చివరిసారి కాగా ఆనాడు జరిపిన రికార్డింగ్ను ఇప్పటికీ ప్రసార భారతి ప్రాచీన రికార్డుల భాండాగారంలో పొందుపరిచి ఉంచారు. 2008లో అప్పటి సమాచార ప్రసార శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నవంబర్ 12వ తేదీని ప్రజాసేవ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బీహార్ శాసనసభ రెండవ చివరి విడత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 66.91% మేరకు పోలింగ్ నమోదైంది. ఈ సందర్భంగా కొత్త ఢిల్లీలో ప్రధాన కమిషనర్ గణేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ బీహార్ ఓటర్లు స్వతంత్ర భారత్లో తొలిసారిగా చరిత్ర సృష్టించారని, 1951 నుంచి జరిపిన అన్ని ఎన్నికల్లోకి ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం అతి ఎక్కువగా ఉందని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో మహిళలు ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటు వేశారని చెప్పారు. బీహార్ శాసనసభ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో 2 విడతలుగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1951 से अब तक हुए सभी चुनावों में सर्वाधिक प्रतिशत वोटिंग की, जो कि लगभग 66.9% है। 1951 से लेके अब तक हुए सभी चुनावों में हमारी माताओं, बहुओं और बेटियों ने चुनाव आयोग पर पूर्ण विश्वास जताते हुए अभी तक का सबसे अधिक मतदान किया है, 71%। बिहार के इन पारदर्शी और शांतिपूर्ण चुनावों ने पूरे भारत को राह दिखाई है. ఈ రోజు ప్రపంచ న్యూమోనియా నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రతి బిడ్డను న్యూమోనియా నుండి రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. బలమైన ఆరోగ్య వ్యవస్థల ద్వారా, సమాజ అవగాహన ద్వారా బాల్యంలోనే న్యూమోనియాను తగ్గించడానికి ప్రభుత్వం సైన్స్ చొరవను ప్రారంభించిందని నడ్డా సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ప్రముఖ సినీ నటుడు ధర్మేంద్ర ఈ ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మీడియా గాని, ప్రజలు గాని రకరకాల ఊహాగానాలకు దూరంగా ఉండాలని, ఆయన వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ధర్మేంద్ర కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో అభ్యర్థించారు. 89 ఏళ్ల ధర్మేంద్ర త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని, దీర్ఘాయుష్షు పొందాలని ప్రార్థనలు, శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్, క్యూబాలు హవానాలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఇందులో నేర విషయాలలో పరస్పర చట్టపరమైన సహాయంపై ఒప్పందం ఒకటి కాగా, సాంస్కృతిక మార్పిడి సహకారంపై ప్రోటోకాల్ ఒప్పందాలున్నాయి. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి పబిత్రా మార్గరేటా, క్యూబా విదేశాంగ తాత్కాలిక మంత్రి గెరార్డో పెనాల్వార్ పోర్టల్ మధ్య జరిగిన సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఇరాక్లో 329 పార్లమెంటరీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. దేశంలోని 21 మిలియన్ల నమోదిత ఓటర్లలో 55% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఇరాక్ ఎన్నికల సంఘం తెలిపింది. నిన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం 7,743 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్ పర్యటనలో భాగంగా రెండో రోజు థింపూలోని గ్లిమితాంగ్ స్టేడియంలో నిర్వహించనున్న కాలచక్ర సాధికార కార్యక్రమంలో పాల్గొంటారు. బోత్స్వానాలోని గబరోన్లో ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బోత్స్వానా అధ్యక్షులు దోమా బోకోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈరోజు దేశంలో ప్రజాసేవ ప్రసార దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈరోజు ప్రపంచ న్యూమోనియా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రతి బిడ్డను న్యూమోనియా నుండి రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 మీరు ప్రాంతీయ వార్తలు వినవచ్చు. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను. మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి. వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు.
మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యం. ధన్యవాదాలు.